మనం ఈరోజు తెలంగాణ చిన్న తిరుపతికి వచ్చాము. అది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? బాన్స్వాడలోని తిమ్మపూర్ అనే గ్రామంలో ఉంటుంది తెలంగాణ చిన్న తిరుపతి. సేమ్ టు సేమ్ తిరుపతిలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు పూర్తి వీడియో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే దేవస్థానం. ఇక చూడండి ఫ్రెండ్స్, సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలానే ఉంటుంది. కిందికి దిగడానికి కూడా ఉంటుంది. సేమ్ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఈ పిల్లలు కూడా వచ్చారు. హాయ్ చెప్పండి రా ఫ్రెండ్స్. చూడండి వ్యూ, ఇది గుట్ట ఉంది కదా ఫ్రెండ్స్. ఈ గుట్ట మీద కూడా ఒక చిన్న దేవుడు ఉంటుంది, చాలా బాగుంటుంది. అది తర్వాత వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇగో ఇదంతా ఫ్రెండ్స్, ఇదంతా విలేజ్, పూర్తి విలేజ్. సేమ్ తిరుపతిలోనే కొండ ఉంటుంది. అక్కడ నుండి కూడా చూపిస్తాను, ఆ బిల్డింగ్ నుండి చూడండి వీడియో. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా రౌండ్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలానే. ఇంకా లోపలికి వెళ్ళేసరికి మీరు చూపిస్తాను, చూడండి పూర్తి వీడియో ఫ్రెండ్స్. ఇది దిగుతున్న ప్లేసు. ఇక్కడ కార్ ఎక్కడానికి దిగడానికి అయ్యే ప్లేస్ చూడండి ఎంత డౌన్ ఉంటుందో. సేమ్ తిరుపతి దేవస్థానంలానే ఉంటుంది. చూడండి ఇది ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ. సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇదంతా రోడ్డు ఫ్రెండ్స్. చూడండి మెట్లు కూడా అలానే ఉంటాయి, డౌన్లో కూడా అలానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ గేటు. ఇక్కడ క్లోజ్ ఉంది, లోపల ఇలానే ఉంటుంది. చూడండి, ఇది ఏదైనా పండగలప్పుడు ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. చూశారుగా. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి దగ్గర ఉంటుంది, 30 కిలోమీటర్స్. బాన్స్వాడ అనే ప్లేస్లో ఉంటుంది. చూడండి, భక్తులు చాలా వస్తుంటారు. మొత్తం సరౌండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇదంతా రౌండ్గా. కొబ్బరికాయలు బయటనే కొడతారు. రౌండ్గా ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి ప్రవేశిద్దాం. సేమ్ టు సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఎలా ఉంటుందో యాస్టీస్గా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఫ్రెండ్స్ ఇలానే సేమ్ టు సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలానే ఉంటుంది, యాస్టీస్గా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి దేవుడు, అంతా భక్తులు వస్తున్నారు. చూశారు కదా ప్లస్ ఇవో అక్క. సేమ్ తిరుమల ఎంత నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు బాన్స్వాడ ఏరియాలో తిరుమల తిరుపతి దేవస్థానం, చిన్న తిరుపతి దేవస్థానం అని చెప్తుంటారు. చూడండి, ఎప్పుడన్నా రావాలనుకుంటారండి ఫ్రెండ్స్. లోపల వీడియో తీయడానికి ఒప్పుకోలేదు ఫ్రెండ్స్, అందుకోసం అని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మిగతాది సైడ్ నుండి నేను ఏదో అలా తీయాలని వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల పూర్తిగా చూపించలేకపోతున్నాను. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూడండి. ఇగో ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి,
చూడండి యాత్రికులు బాగా వస్తుంటారు ఫ్రెండ్స్. ఇదంతా చూడండి, మీకు కనిపిస్తుంది కదా మంచి ఎలా పట్టిందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ వర్ష టైంలో. మొత్తం మంచు పట్టింది కదా ఫ్రెండ్స్. చూడండి మంచులో చాలా బాగుంటుంది కదా. సేమ్ తిరుపతిలానే మొత్తం వాతావరణం అంతా. పైన మేఘాలు కిందికి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మెట్లు దిగుతున్నాం చూడండి. సేమ్ తిరుపతిలో ఎలా దిగుతామో హాజరీస్గా అట్లానే మెట్లు దిగుతారు ఫ్రెండ్స్. అంటే మీకు చూపించాలని వీడియో తీశాను. మీరు చూస్తే ఇప్పటి వరకు మీకు అర్థమవుతుంది. చూడండి చాలా డౌన్ ఉంటుంది. అంతేకాదు కింద మామూలుగా ఒక ట్యాంక్ బండ్ టైపు కట్టారు ఫ్రెండ్స్. అక్కడ బోటింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు బోధన్ నిజామాబాద్ నుండి బోధన్ నుండి ఇక్కడ తిమ్మపూర్ రావచ్చు. బాన్స్వాడ వెళ్ళే మార్గంలో ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్. సేమ్ తిరుపతిలో ఎలా తిరుగుతూ వెళ్ళాలనో అలానే ఉంటుంది. అలానే మీకు ఎంట్రన్స్ చూపించలేదు కదా నేను. ఎంట్రన్స్ ఇప్పుడు వస్తుంది చూడండి ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ ఎంట్రన్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంట్రన్స్ కమాను అంతా దేవుళ్ళు ఎక్కడ ఎలా ఉంటారో హాజరీస్గా అంతే ఉంటుంది. ఏది కూడా మిస్ అవ్వకుండా కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా కట్టారు. బోటింగ్ ఉంటుంది. పండగలప్పుడు అయితే అసలు చాలా రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచి అడవి ప్రాంతాలలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి. ఇక్కడ అంతేకాదు రూమ్స్ కూడా ఉంటాయి. అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తున్నాయి కదా రూమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి అన్ని దేవుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ తిరుపతిలో ఎలా ఉంటుందో ఏ మాత్రం తగ్గకుండా కట్టినారు ఇక్కడ. అంతేకాదు ఇక్కడ వెహికల్ ఫ్రీ ఉంటుంది. ఒకవేళ ఆటో మీద వచ్చిన వాళ్ళకు ఇక్కడ కింద ఉన్న వాళ్ళకి ఫ్రీగా పెట్టారు. మీకు ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా ఎంట్రన్స్ ఉందో అలానే ఉంది కదా. అంటే నేను ఎగ్జిట్లో బయటకు వస్తున్నప్పుడు ఈ వీడియో తీశాను. వర్షం పడుతుందని చెప్పి రిటర్న్లో తీయలేకపోయిన వీడియో. చూడండి మా కారు మీద వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ముందు నుండి చూపిస్తున్నాను మీకు తెలవాలని ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.